హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజు కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బ్లౌజ్ని తీసుకొని పొడవు చూసుకోవాలి. అంటే షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ కుట్టు వరకు సైజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. తర్వాత బ్లౌజ్ లూజ్ అనేది చూసుకోవాలి, నడుము లూజు. ఇలా కింద డాట్ నుంచి భుజం కుట్టు వరకు పొడవు చూసుకుని లూజ్ అనేది ఉక్స్ పట్టి తోడి పట్టి కాజా పట్టి దగ్గర నుండి ఉక్స్ పట్టి వరకు చూసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిరిగేసుకుని ఆమ్ రౌండ్ చూసుకోవాలండి. హ్యాండ్ ఆమ్ రౌండ్ చూసుకోవాలి. నాకైతే 8 ఇంచెస్ వచ్చిందనమాట. ఈ 8 ఇంచెస్కి ఆ 3 కొలతలు తీసుకుని మనం ఇప్పుడు మార్కింగ్స్ అయితే చేసుకుందాము. నేనైతే డబల్ వేసుకున్నాను, అంటే 2 బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 14 ఇంచెస్కి 30 ఇంచులు కలుపుకొని, అంటే 15 ఇంచెస్కి కలుపుకొని ఫోల్డింగ్ మన వైపు నుంచి మన వైపు ఉంచుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. 15 ఇంచెస్ పెట్టుకొని అటు ఇటు మార్కింగ్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ 8 ఇంచెస్ వచ్చింది కదా, 8 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకొని 9 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుని, ఇప్పుడు 2 ఇంచెస్కి ఖర్చుకి 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టుకుని, మన బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి 3.5 పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఆమ్ రౌండ్ కొలత కోసం పావు తక్కువ 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పై వైపున 5.5 పెట్టాం కదా షోల్డర్, ఇప్పుడు కింద వైపున కూడా ఆమ్ రౌండ్ కోసం 5.5 వచ్చేలా చూసుకుని ఇలా మార్క్ చేసుకుని, ఇప్పుడు పావు తక్కువ 6 ఇంచులకి ఆమ్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున ఖర్చు వైపున కూడా పావు తక్కువ 6 ఇంచులకి మార్క్ చేసుకుని, ఇప్పుడు స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకుని అన్ని మార్కింగ్స్ చేసుకుని, ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ దగ్గర చిన్నగా ఒక గీత మూలగా తీసుకుని, ఇప్పుడు 1.5 ఇంచ్ కన్నా ఒక గీత తక్కువ పెట్టుకుని ఇలా రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకుని ఇప్పుడు షోల్డర్ దగ్గర పావించి ఖర్చు వదిలేసుకుని, ఇప్పుడు టేప్తో ఆమ్ రౌండ్ లూజు 8 ఇంచెస్ వచ్చిందో లేదో చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు నడుము పొడవు చూసుకుని నెక్ డీప్ చూసుకోవాలి. నాకైతే 9.5 ఇంచ్ వచ్చిందనమాట. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. పైన వచ్చేసి 2.5 ఇంచ్ పెట్టాను. కింద డీప్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు మీరు ఇలా కూడా కొలుచుకోవచ్చు, బ్లౌజ్తోనే కాదు. నాకు 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచులకి 1/2 ఇంచు కలుపుకొని 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇప్పుడు స్కేల్తో ఇలా లైన్లు కొట్టుకొని మనం నెక్ రౌండ్ తీసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ చేసుకుని ఇప్పుడు నడుము లూజు 8 ఇంచెస్ వచ్చింది కదా, 8 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకుంటాం కదా. ఇప్పుడు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. మధ్యలోకి మార్కింగ్ చేసుకుని 4 ఇంచెస్ డాట్ కోసం పెట్టుకుని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని పొడవుగా లైన్లు కొట్టుకోవాలి. ఇది డాట్ కోసం అన్నమాట. ఇప్పుడు ఇలా రఫ్ చేసుకుంటే కిందనున్న పార్ట్కి కూడా మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు నేను 2 బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనకి ఆపోజిట్లో ఉన్న క్లాత్ తీసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మనం 2 ఫోల్డింగ్స్ మీద నెక్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, 4 ఫోల్డింగ్స్ మీద ఇలాగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి, హ్యాండ్ పొడవు లూజు చూసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు 9.5 ఇంచులు వచ్చింది, లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు 9.5కి 3/4 ఇంచు పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు 3.5కి ఆమ్ రౌండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజు 5.5 ఇంచులకి మార్క్ చేసుకుని ఖర్చుల కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకుని, ఇక్కడ నాకు పీస్ ఎక్స్ట్రా పడుతుందండి. ఇప్పుడు భుజం దగ్గర 1.5 ఇంచు తీసుకుని ఇలా రౌండ్ కలుపుకోవాలి. ఇలా రౌండ్ చేసుకోవాలి హ్యాండ్. ఇప్పుడు
పై వైపున మనం 3:15కి పెట్టిన గీత దగ్గర సగానికి ఫోల్డ్ చేసి ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచు పై వైపుకి తీసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకుని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి. మిడిల్లో చిన్న టక్స్ పెట్టుకుని ఇప్పుడు ఖర్చు దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ పీస్కి జాయింట్ పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ బ్లౌజ్లో వచ్చిన జాయింట్ కోసం 2 ఇంచెస్ పీస్ని అయితే తీసి కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకుని సైడ్కి ఖర్చుల వైపుకి ఒక 1/2 ఇంచ్ తీసుకుని ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని మధ్యలో ఒక మార్కింగ్ చేసుకుని మనకి ఖర్చులు వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని అక్కడ 1/2 ఇంచు రౌండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచుకి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ తీసుకుందామండి. ఫ్రంట్ నెక్ కొలుచుకొని ఆది బ్లౌజ్ నుండి ఫ్రంట్ నెక్ కొలుచుకొని నాకు 6.5 ఇంచ్ వచ్చింది. ఈ 6.5 ఇంచు అక్కడ మార్కింగ్ చేసుకొని లోపలికి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నప్పుడు 1/2 ఇంచు లోపలికి పెట్టుకోవాలి. మనం మార్క్ చేసుకున్న గీతకి 1/2 ఇంచు లోపలికి పెట్టుకుని రౌండ్ చేసుకుని మనం కుట్టే వైపు కూడా 1/2 ఇంచు లోపలికి పెట్టుకోవాలి. అలా లోపలికి మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి భుజాలు జారిపోయే సమస్య అయితే ఉండదన్నమాట. భుజాలు జారిపోవడం అలాంటిది ఉండదన్నమాట. ఇప్పుడు 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ కుట్టు వరకు కొలుచుకొని ఖర్చులతో సహా 13 ఇంచులు వచ్చింది. 13 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి రెండో ఉక్స్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని మళ్ళీ 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఇప్పుడు అక్కడి నుంచి ఫస్ట్ మార్కింగ్ రెండో ఉక్స్ మార్కింగ్ దగ్గర నుంచి మనమైతే మార్కింగ్ చేసుకుని ఇలా రౌండ్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగా డాట్స్కి వేసుకున్న మార్కింగ్స్ అయితే చూడండి, ఇక్కడ నేను కుట్టేటప్పుడు వేరే మార్కింగ్స్ చేసుకుంటాను. ఈ మార్కింగ్స్ కాదండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మార్క్ చేసిన విధంగా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మనం మార్కింగ్ చేసిన గీత కన్నా కిందకి పెట్టుకుంటే బ్లౌజ్ పైకి ఎక్కిపోవడం అనేది ఉండదన్నమాట. 2 బ్లౌజెస్ కట్ చేశాను కదా, ఒక బ్లౌజ్ తీసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని క్రాస్ బెల్ట్ ఎంత ఉక్సులు పట్టి వైపు ఎంత ఉందో సైజు కొలత చూసుకోవాలి. ఇది వచ్చేసి కోరా అంచులు అనమాట. 1.5 ఇంచ్ తీసుకుని కోరా అంచులు మనం కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి బ్యాక్ బెల్ట్కి సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు తీసుకోవాలి. సైజ్ వచ్చేసి 12 ఇంచులు తీసుకోవాలి. 12 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని నాకు 3 ఇంచులు వచ్చిందండి ఆది బ్లౌజ్లోంచి. ఆ 3 ఇంచులకి 1 ఇంచు అంటే కింద 1/2 ఇంచు ఖర్చు, పైన 1/2 ఇంచు ఖర్చు పెట్టుకుని నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. మధ్యలో 3 ఇంచులు పెట్టాను. సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టాను. ఈ 3 మార్కింగ్స్ని కలుపుకొని మనం క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఉక్సులు పట్టి కోసం అని అద్దె తెలియడం కోసం చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు వేరే ఇంకో 2 పీసులు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉండి క్రాస్ బెల్ట్ బాగుంటుంది. ఆ క్రాస్ బెల్ట్ తీసుకుని మనం దాన్ని బట్టి కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. చుట్టూ కూడా ఇలా కట్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉక్సులు పట్టి దగ్గర టక్స్ పెట్టుకోండి.
ఇప్పుడు వచ్చేసి నేను రెండోది బ్లౌజ్ కూడా అంటే డబుల్ బ్లౌజులు కట్ చేశాను కదా, దానికి కూడా నేను నడుం పట్టి అయితే ఇలా 1.5 ఇంచ్ ఉండేలా తీసేసుకుని ఇప్పుడు వీటి మీద క్రాస్ బెల్ట్ కట్ చేస్తాను అనమాట. 12 ఇంచెస్ పెట్టుకుని 4 ఇంచెస్ ఏమో పొడవు పెట్టుకుని మనకి ఇక్కడ 3.25 ఇంచుల దగ్గర 3 ఇంచులు పెట్టుకుని ఇలాగా చివరన ఖర్చుల వైపున 3.5 ఇంచులు పెట్టుకుని ఇలా 3 మార్కింగ్స్ని కలుపుకుని క్రాస్ బెల్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో లేయర్ కట్ చేసుకోవాలి. ఇలా డబుల్ లేయర్ వేసుకోవడం వల్ల స్టిఫ్గా బాగుంటుందండి. నేను 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. లైనింగ్ 1 మీటర్ క్లాత్ అయితే మనకి క్రాస్ బెల్ట్లకి అన్నిటికి సరిపోతుంది అనమాట. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకుని మెయిన్ పీస్ కటింగ్ లైనింగ్ మనం కట్ చేసిన బ్లౌజ్ పీసెస్ పెట్టుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. ముందు ప్లేస్ చేసుకోవాలి, మనకి ఎక్కడెక్కడ వస్తున్నాయా ముక్క క్లాత్ మెయిన్ పీస్ సరిపోతుందా లేదో చూసుకోవాలి. హ్యాండ్స్ వైపు అంచొచ్చిన వైపు హ్యాండ్స్ పెట్టుకుని కింద వైపున డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకుని ఇలా కింద వైపున నెక్ బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ మధ్యలో క్రాస్గా పెట్టుకుని చివరి వైపు బార్డర్ వచ్చిన వైపు హ్యాండ్స్ పెట్టుకుని ఇలా ప్లేస్ చేసుకుని మనకి ఎక్కడ కుదిరితే అక్కడ ప్లేస్ చేసుకుని క్రాస్ బెల్ట్లు కూడా ఈ పీస్లోనే వచ్చేలా చూసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. క్రాస్ బెల్ట్లు ఎక్కడ సరిపోతాయా అని నేను చూస్తున్నాను. హ్యాండ్స్ దగ్గర కొంచెం చిన్న ముక్క ఉంది, సరిపోతుంది, ప్లేస్ ఉంది హ్యాండ్స్ దగ్గర. ఇలా అడ్జస్ట్ చేసుకుని మనం అన్నీ ప్లేస్ చేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. చుట్టూ 1/2 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేశాను, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. చుట్టూ 1/2 ఇంచు ఖర్చు ఉండడం వల్ల మనకి పిన్స్ పెట్టి కుట్టుకోవడానికైనా గ్లూ పెట్టుకుని అతికించుకోవడానికైనా సరిపోతుందండి. కరెక్ట్గా తీసుకుంటే మనకి మళ్ళీ కుదరదు అనమాట. మెయిన్ పీస్ వచ్చేసి సాగిపోవడం ఇలాంటివి జరుగుతుంది. క్రాస్ బెల్ట్లు కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చుట్టూ 1/2 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకుని కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అలాగే హ్యాండ్స్, క్రాస్ బెల్ట్, నడుం బెల్ట్ అన్నమాట. అంతేనండి. బ్లౌజ్ అయితే కటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్లూ పెట్టుకుందామండి. గ్లూ ఎలా పెట్టుకోవాలో ఈజీగా చూద్దాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని చుట్టూ గ్లూ అయితే పెట్టేసుకోవాలి. చిన్న చిన్న డ్రాప్స్ కింద సైడ్లే పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకుని మెయిన్ పీస్ పై వైపున వేసి స్టిక్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకుని మనం చేత్తో ఒకసారి అద్దేసుకుని ఐరన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గమ్ము పెట్టడం రాకపోతే, గ్లూ పెట్టడం రాకపోతే కనుక మన వీడియోలో ఉంటాయండి, పిన్స్ పెట్టుకుని ఒక కుట్టు అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు గ్లూ ఎలా పెట్టామో అలా చుట్టూ పిన్స్ పెట్టేసుకుని మిషన్ కుట్టు అయితే వేసేసుకోవచ్చు అనమాట. అది కూడా ఈజీగానే అయిపోతుందండి. కాకపోతే కుట్టు ఒకటి ఎక్స్ట్రా పడుతుంది అంతే తప్ప మనకి రెండు ఒకటే. గ్లూ పెట్టడం వస్తే మనం ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుడతామో ఈజీగా అలా కుట్టేయచ్చు అనమాట. ఇప్పుడు ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత స్టిఫ్ అయిపోతుందండి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్కి కూడా గ్లూ పెట్టేసుకుని మెయిన్ పీసు అతికేసుకోవడమే. చుట్టూ చిన్న డ్రాప్స్లల్లే పెట్టుకుని చిన్న చిన్నగా చుక్కలల్లే పెట్టుకోవాలండి.
ఇక్కడ తిరగబరగా చూసుకోవాలి. ఇటు మెయిన్ పీస్ని చూసుకుని ఇలా చేత్తో ఒకసారి అద్దేసుకుని ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి. ఒకవేళ ఐరన్ బాక్స్ లేకపోయినా ఇలా చేత్తో అద్దేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ఉంచేస్తే స్టిఫ్ అయిపోతుంది, గ్లూ అతుక్కుంటుంది అన్నమాట. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ మిషన్ మీదకి వెళ్ళి మనం స్టిచ్చింగ్ అయితే మామూలుగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే గ్లూ పెట్టేసుకుని అతికించేసుకోవడమే. మనం నెక్ వైపు పెట్టుకుని ఎదురు బదురు చూసుకోవాలండి, లేదంటే రెండు ఒకవైపే అతికించేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చూసుకుని ఇలా గ్లూ పెట్టుకుని స్టిప్ చేసి అతికించేసుకోవడమే. ఇప్పుడు ఐరన్ బాక్స్తో చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. గ్లూ పెట్టడం రాకపోతే ఒకసారి అంటించి తీసి మళ్ళీ అతికించడం అంటే కష్టం అవుతుంది. అలా రాని వాళ్ళు మన ఛానల్లో ఉంటుందండి, పిన్స్ పెట్టేసి అతికించుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. పిన్స్ పెట్టేసి మిషన్ కుట్టేసేసుకుంటే ఇలాగనే వస్తుందండి. ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్స్ పెట్టుకుని ఇప్పుడు హ్యాండ్స్కి అయితే నేను గ్లూ పెట్టట్లేదు, వెనక్కి రివర్స్ చేసి కుడతాం కదా, అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.